బ్యాక్ టు న్యూస్. కొడాలి నాని, ఉప్పులేటి కల్పన జగన్ పార్టీలో చేరడం ఖాయమవడంతో ప్రస్తుతం టీడీపీలో జంప్ జిలానీలపై చర్చ జరుగుతోంది. పార్టీ నుంచి ఇంకా బయటకు వెళ్లేవారెవరు, వెళ్లాలనుకుని ప్రణాళికలు రెడీ చేసుకుంటోంది ఎవరనే అంశాలపై పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఏదో ఒక స్థాయిలో జంప్ జిలానీలు ఉన్నారనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ముందు నుంచి జరుగుతున్న ప్రచారం మేరకు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నాని జగన్ పార్టీలోకి జంప్ చేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్న సమయంలోనే నాని విజయమ్మతో భేటీ కావడం, వెంటనే చెంచల్గూడ జైల్లో జగన్ కలవడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. నాని వీరిని కలిసిన సమయంలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. దీంతో విస్తృత స్థాయి సమావేశంలో అసలు విషయానికన్నా కొడాలి నాని అంశమే ప్రధానంగా పార్టీ వర్గాల్లో చర్చకొచ్చింది. పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం కృష్ణా జిల్లాలో చిన్నం రామకోటయ్యతో పాటు మరో ఎమ్మెల్యే గోడ దూకడానికి రెడీగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక పార్టీ పోలిట్ బ్యూరోలో సభ్యురాలిగా ఉన్న ఉప్పులేటి కల్పన మేకపాటిని కలిసి మంతనాలు జరిపారు. దీంతో ఆమెపైన కూడా పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గుంటూరు జిల్లాలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే జగన్ సన్నిహితులతో మాట్లాడుకున్నారనే సమాచారం పార్టీ వర్గాల దగ్గర ఉంది. దీంతో వీరిని ఏ విధంగా కట్టడి చేయాలి అనే అంశంపైన పార్టీలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక రాయలసీమలో కూడా గోడ మీద పిల్లులు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వేచి చూసిన కొందరు నేతలు ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఖచ్చితంగా పార్టీకి హ్యాండ్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. వీరిలో ఇంకొందరు తాము డైరెక్ట్గా వెళ్లకుండా తమ వారసుల్ని జగన్ పార్టీలో ప్రమోట్ చేయాలని స్కెచ్ వేస్తున్నారు. ఇదే జరిగితే పార్టీ నైతికంగా మరింత ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్ చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు అధినేతకు సూచిస్తున్నారు. నాని, కల్పన కాకుండా ఇంకా జంప్ జిలానీలు ఎవరున్నారనే దానిపై నిఘా ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే పార్టీ దగ్గర ఉన్న కొంత సమాచారానికి తోడు మరింత సమాచారాన్ని రాబట్టాలని యోచిస్తున్నారు. ఇదే సమయంలో వారు దారికి రాకుంటే ముందుగానే ఆయా స్థానాల్లో జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్న నేతలకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని అధినేతను కోరారు సీనియర్లు. గతంలో పార్టీ సీనియర్లు దేవేందర్ గౌడ్, నాగం వంటి నేతలు వెళ్లినప్పటి నుంచి మొదలుకొని లేటెస్ట్ గా కొడాలి నాని జంపింగ్ వరకు చివరి నిమిషం వరకు పార్టీ ఆయా నియోజకవర్గాల్లో డ్యామేజ్ కంట్రోల్ కు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తప్పిదమని అంటున్నారు నేతలు. పార్టీని వదిలి వెళ్లేవారిని బలవంతం పెట్టి ఆపాల్సిన అవసరం లేదనేది కొందరు సీనియర్ల